అంటే యేసుల్ని, సుంకర్ని, దొంగల్ని, తిరుగుబోట్లని, జలేతు అనబడిన తీవ్రవాదుల్ని, ఇంకా మాట్లాడే బాధాకరమైన విషయాలలో సంతోషమనాలో ఏమనాలో తెలియదు, కానీ చివరికి దొంగల మఠాల్లో తిరుగుతున్న ఇస్కరియోతు యోధాను కూడా కూడెట్టుకుని ఆడికే తాళాలిచ్చాడంట. ఇటు ఎలాంటి తిరుగుతాడు ఇటు అంటే వాళ్ళని మార్చడానికి, నశించిపోతున్న వారిని ఎత్తికి రక్షించడానికి, వారిని మార్చి ఆయన రాజ్యంలో బలమైన పాత్రలుగా వాడుకోవడానికి పిలిచాడు. ఎవరిని పిలిచాడు? పండితుని పిలవలేదు. ఎవరిని పిలిచాడు? సమాజంలో గౌరవపరమైన వ్యక్తిని పిలవలేదు. ఎవరిని పిలిచాడు? సొసైటీలో లెక్కలేను అని పిలవచ్చే దేవుడు ఈ సొసైటీలో ఎవరైనా ఉన్నారంటే నజరేయుడైన యేసు. లూకాసు సువార్త 18:9 మీకు తెలుసు సందర్భం. తామే నీతిమంతులమని ఆయన ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయానికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. నీకు సందర్భం తెలుసు. ఒకడు పరిసయుడు. ఆ రోజుల్లో భక్తిపరుడు అనగానే ఎవరు? పరిసయుడు. పాపి అనగానే ఎవరు? సుంకరి. ఈ ఎగ్జాంపుల్ వాడుకుంటున్నది ఎవరు? ప్రభు. ఈ ఎగ్జాంపుల్లో ప్రభు హైలైట్ చేసింది ఎవరిని? సుంకర్ని. సుంకర్ని ఎందుకు హైలైట్ చేశాడు? రోజు ప్రార్థన చేసేవాడి ఫీలింగ్ ఏంటి చెప్పనా? నేను చాలా భక్తిపరుడని. అసలు ప్రార్థనకే రాకుండా అలా గేటు బయట ఉండేవాడి యొక్క ఫీలింగ్ ఏంటి చెప్పనా? కనీసం నేను ఈ గుంపులో కూర్చోడానికి కూడా నాకు అర్హత లేదు, నేను కన్నెత్తు కూడా దేవుడి వైపు చూడలేనని ఎవరైతే అనుకుంటారో తమ్మును తాము తగ్గించుకున్న సుంకరి గొప్పోడయ్యాడు. దృష్టికి తామే నీతిమంతులు అనుకున్న పరిసయ్యులు తృణీకరింపడ్డారు. చూడండి, నిజానికి సొసైటీలో వాళ్ళ పాపులు, కానీ దేవుని దృష్టిలో రాను రాను పశ్చాత్తాపానికి గురైతే ఏమైపోయారో చెప్పండి? వాళ్ళు నీతిమంతులు అయిపోయారు. ఏ వ్యాపారంలో చిట్టుకున్నా, ఏ చీకట్లో నువ్వు పడిపోయినా, ఎలాంటి బంధకాల్లో పడిపోయినా, ఎప్పటికే నువ్వు అడ్డగోల సంపాదనలో జల కన్నా దారుణంగా నువ్వు బలిసిపోయినా, లంచాలు కానీ, అడ్డగోల వ్యాపారాలు కానీ, లేదా ఏ చీకటి, ఏదైనా నువ్వు ఏ పాపంలో ఇది బాగుందని, ఏ సుఖంలో ఎప్పటివరకు అలవాటు పడిపోయినా తెలియదు, కానీ ఈ రాత్రి దాన్ని విడిచిపెట్టి వస్తే మత్తయిని బహుమానంగా మార్చేసిన దేవుడు, చెప్పండి, నిన్ను కూడా నీ సొసైటీకి బహుమానంగా మారుస్తాడు. ఖచ్చితంగా బలపరుస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు. నీ లైఫ్ చాలా ప్రూఫ్ఫుల్గా అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, చాలా ఫలభరితంగా మారిపోతుంది, అనేకులకు దీవెనకరంగా. నువ్వెక్కడుంటే అక్కడ సమాధానం ఉంటుంది, నువ్వెక్కడుంటే అక్కడ ప్రేమ అనురాగం, నువ్వెక్కడుంటే అక్కడ శాంతి సమాధానం ఉంటుంది, నువ్వెక్కడుంటే అనేకులకు దీవెనకరంగా మారిపోతావు. మత్తయి సువార్త ఇంకా ఇలాంటి మత్తయి రక్షింపడ్డాడు, ఇలాంటి మత్తయి దేవుని చేత పట్టుబడ్డాడు, ఇలాంటి మత్తయి దేవుళ్ళకి వచ్చి ఇప్పుడు చెప్పండి, బాగా చదువుకున్నాడు, బాగా లెక్కలు వచ్చినాడు, బాగా హిస్టరీ మీద గ్రిప్ ఉన్నాడు, బాగా సొసైటీ మీద అవగాహన ఉన్నవాడు యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆ రైటింగ్స్ ఎలా ఉంటాయి చెప్పండి? అద్దరు కొట్టేస్తాయి. ఆ అద్దరు కొట్టేసిన రైటింగ్సే చెప్పండి మత్తయి సువార్త. మీకు ఓపుకుంటే, మీకు అవగాహన మీద ఇంకా అవగాహన పెరిగితే ఆ మొదటి అధ్యాయం మాట్లాడుకోవడానికి సుమారు 4 సంవత్సరాలు పడుతుంది. కేవలం మొదటి అధ్యాయం ఒక్కటి కాదని పెట్టింది ఆ వంశవృక్షంలో. కేవలం నా బైబిల్ నేర్చుకున్న కొత్తలో మా ఊర్లో చెప్పాను మత్తయి సువార్త ఎవరినండి 9 వచనాలు చెప్పడానికి నాకు పెట్టిన కాలం ఎంతో తెలుసా? 2 సంవత్సరాలు. అంత ఉంది మొదటి అధ్యాయం. ఎందుకు 42 తరాలు తీసుకొచ్చాడు? ఎందుకు 14 లింక్ పెట్టాడు? ఎందుకు అబ్రహాముకి, దావీదుకి, యేసుక్రీస్తు వాళ్ళు లింక్ పెట్టాడు? ఈ లింక్ అంతా ఏంటి? ఈ లింకుల్లో ఈ రాజుల పేర్లు ఏంటి? ఈ రాజుల పేర్లో ఈ చెడిపోయిన స్త్రీల పేర్లు ఏంటి? ఇవన్నీ ఏంటి? ఇదంతా కలిపితే మత్తయి జ్ఞానానికి ఖచ్చితంగా మనం ఫిదా అయిపోతాం. మత్తయి అనగానే సిరీస్లో చూసినట్టు అని తిరుగుతాడు అనుకోకండి. చాలా తెలివైనడు, చాలా దేవునికి ఉపయోగకరమైన బిడ్డ. ఆయన చదువు, ఆయన లెక్కలు, ఇంకా ఏదైతుందో ఆయన టాలెంట్ మొత్తం తెచ్చి సువార్త మీద కేంద్రీకరించాడు. మరో మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఇలా మారిపోయిన మత్తయి సువార్త రాయడం ప్రారంభిస్తే అప్పటి వరకు వాళ్ళు గతించిన వారం మీద గుర్తుపెట్టుకుని, అప్పటి వరకు వాళ్ళ సువార్త నోటుతోనే చెప్పారు. అప్పటి వరకు వాళ్ళ సువార్త రికార్డెడ్గా లేదు, నోటుతోనే చెప్పారు, నోటుతోనే మాట్లాడుతున్నారు. కానీ నోటుతో మాట్లాడే సువార్త అంటే ప్రభు వెనకాల తిరిగి, ప్రభు పుట్టుకుని గురించి తెలుసుకుని, ప్రభు సువార్తలో పాల్పంపులు పొంది, ఆయనతో భోజనం చేసి, ఆయనతో నిద్రపోయి, ఆయనతో తిరిగి, ఆయన చేసిన అద్భుతాలన్నింటినీ ఆయన కొండ మీద ప్రసంగాన్ని బాగా విన్న వీళ్ళు చాలా కాలం, సుమారు 25 ఏళ్ళు నోటుతోనే చెప్తున్నారు. నోటుతో చెప్తున్న సువార్తని ఎందుకు లిటరేచర్గా మార్చారు? ఎందుకు మార్చారు? లాస్ట్ వీక్ మనం చూసాం. ఎందుకు మార్చారంటే వాళ్ళ బతుకుండగానే చాలా తప్పుడు సువార్తలు సొసైటీలోకి వచ్చేస్తున్నాయి. మనం ఉండగానే ఇలాంటి తప్పుడు సువార్తలు మన కళ్ళ ముందే బోధిస్తారంటే రేపొద్దున మనం వెళ్ళిపోయిన తర్వాత ఇది ట్రూత్ అని సొసైటీకి తెలియాలి అంటే, వెంబడిస్తున్న తర్వాత శిష్యులకు తెలియాలంటే ఏదైనా డాక్యుమెంట్ ఉంటే బాగుంటుందని రాయడం మొదలెట్టారట. ఇప్పుడు బాగానండి, ఇప్పుడు మీరు చెప్పిన వివరణకి ఏమన్నా రెఫరెన్స్ ఉందని మీరు నన్ను అడగలొద్దా? అడగరు మీరు.
అడగలొద్దా? ఉంది. ఎక్కడుంది? లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఘనత వహించిన తెయోఫిలా, ఆరంభం నుండి కన్నులారా చూసిన వాక్య సేవకులైన వారు ఎవరు? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. ఆరంభం నుండి కన్నులారా చూసి ప్రతి సంగతిని బాగుగా ఎరిగిన సువార్తికులు ఎవరు? అది 12 మంది శిష్యులు. వాళ్ళు ఏం చేశారట? వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, చదవండి. కన్నులారా చూసి వాక్య సేవకులైన మనకు అప్పగించిన ప్రకారం మన మధ్యన నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు. ఆ పూనుకున్న వారిలో ఒకడు, ఈ టైంకి మన క్యారెక్టర్లో మనకు పరిచయం అవుతున్న మన హీరో చెప్పండి, మత్తయ్య. ఆ రోజుల్లో 0, ఇప్పుడు ఆయన హీరో. అనేకులు పూడుకున్నారు అంటే ఈ సంగతులు రాయాలి, ఈ సంగతులు మనం ఇలా నెగ్లెక్ట్గా వదిలేయకూడదు, ఈ సంగతుల విషయంలో అనేకులకు బోధపడాలి తర్వాత తరాలకు. ఇదిగో ఇదే ఇక ఎవడు యేసు ప్రభు యొక్క జీవిత వృత్తాంతం చెప్పినా తప్పుడు వృత్తాంతాలు చెప్పకూడదు. ఎందుకంటే కొంతమంది ఏమన్నారంటే మెసేజ్ పుట్టలేదు, అలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. ఇదే నాస్టిజం అంటారు. వీలైతే నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. హాఫ్టిజం, నాస్టిజం కొన్ని నిజాలు వచ్చేసిన ఆ రోజుల్లో. అంటే వాళ్ళు బతుకుండగానే యేసుప్రభుని గురించి తప్పుగా ప్రకటిస్తున్నారు. యేసుప్రభు అంటే కన్య గర్భాన్ని ఏం పుట్టలేదు, అలా పుట్టాడు అనుకున్నా అలా పుట్టలేదు అన్నారు. నజరేయుడైన యేసు యేసే, క్రీస్తు క్రీస్తే, ఇంకా మన క్రీస్తు రావాల్సి ఉందే. క్రీస్తు రాడు, క్రీస్తు ఎప్పుడు అదృశ్యుడే. ఇక్కడ దొంగ సువార్తలు ప్రారంభమైపోయాయి. మరలా క్రీస్తు అంటే ఎవరు అనుకుంటున్నారు? క్రీస్తు అంటే ఎవరో తెలుసా? దేవదూతలు ఉన్నాయి, కోటాను దేవదూతలు. అందులో మిఖాయేలు ఉంది, గాబ్రియల్ ఉంది. ఆ దేవదూతల్లో మళ్ళీ ఒక ముఖ్యమైన దేవదూతే క్రీస్తు. ఆయన కూడా దూతనకు తప్పుడు సువార్త వచ్చింది. ఆ సువార్తని ఖండించిన పత్రికే కొలస్సీ పత్రిక. అర్థమవుతుందో లేదో? సూత్రం మర్చిపోకండి. అర్థమైపోయినా అర్థమైనట్టే. సరే, ఏదైతే రాస్తారో వాళ్ళు రాయడం పూనుకున్నారట. ఇలా రాసిన మత్తయి సువార్తని భాగమేనండి. మత్తయి సువార్తని ఎప్పుడు రాశారంటే సుమారు 58 నుండి క్రీస్తు శకం. ఏమంటే ఆయన చనిపోయింది ఎప్పుడు యేసుప్రభు వారు? క్రీస్తు శకం 30 నుంచి 33 మధ్యస్థంలో. ఈ టైంలో చనిపోతే 30 నుంచి 33 మధ్యస్థంలో, క్రీస్తు శకం 33 మధ్యస్థంలో చనిపోతే సువార్త ఎప్పుడు రాశారు? 30 ఎప్పుడు, 60 ఎప్పుడు? 30 సంవత్సరాల నోటుతోనే అపోస్తులు సువార్తలు చెప్పారు. కానీ చెప్పిన వాళ్ళు ఎందుకు రాయడం పూనుకున్నారంటే వాళ్ళ బతుకుండగానే తప్పుడు సువార్తలు వచ్చాయి. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇంత రికార్డెడ్ బైబిల్ ఉంటేనే ఎన్ని తప్పుడు సువార్తలు ఉన్నాయండి. ఇప్పుడు ఇంత రికార్డెడ్ బైబిల్ ఉంటేనే సొసైటీలో ఇన్ని తప్పుడు సువార్తలు ఉంటాయి. ఇంకా ఈ రికార్డే లేకపోతే ఇంక అందరూ పేదరు తర్వాత పేదరే. యోహాన్ తర్వాత యోహానే. రాత్రి వచ్చాడు, చెప్పాడు, ఈ మెసేజ్ చెప్పమన్నాడు రాత్రి. అలా మేడం ఎదురుతుంటే ఇక్కడ పక్క వచ్చి మాట్లాడాడు. ఒక మాట ఇదే చెప్పన్నాడు. అడుగుతున్నాను, ఇన్ని రిఫరెన్స్ ఉంటేనే రాత్రి వచ్చి ప్రసంగం చెప్పమన్నాడు అంటున్నారంటే ఇదే లేకపోతే ఏం చేస్తారండి? రాత్రి వచ్చి మాట్లాడు, పడుకున్న వాళ్ళు లేపాడు. ఎలా ఒక రోజు ఒక ఆయన అడిగాను, అస్తమాలో యేసుప్రభు వచ్చేస్తుంటారు ఆయన దగ్గరికి, ఏంటో మరి నాకేం అర్థం. నా దగ్గర నేను చాలా అడిగాను, ప్రభు నా దగ్గర రాబెట్టాను. బాధలు ఉండే ఆయన దగ్గరకు వచ్చాడట. వచ్చినప్పుడు అసలు నిజంగా ఏం జెన్యున్గా చెప్తున్నాడు లేదని ఒక మాట అడిగాను నేను, చాలా కాలం క్రితం అండి. ఎలా ఉన్నాడన్నా యేసుప్రభు వారు అని అడిగాను. సామాన్ సాయిగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడు? బుర్ర పాడైపోతుంది నాకు. సామాన్ సాయి ఆయన ఇండియన్ కాదు కదా అన్నాను. అలానే ఉన్నాడు తమ్ముడు అన్నాడు. నీ దగ్గరికి ఆయన రావట్లేదు కానీ చెప్పండి, ఆడెవడో వచ్చేస్తున్నాడు నాకు అర్థం. ఇంత బైబిల్ ఉంటేనే ఇంటర్నేషనల్ స్పీకర్లను చెప్పుకున్నారే దేవుడు నాతో ఇలా మాట్లాడు అలా మాట్లాడంటే అడుగుతున్నాను. ఆ రోజుల్లో క్రొత్త నిబంధనలు లేనప్పుడు, క్రీస్తుకి డాక్యుమెంట్స్ లేనప్పుడు, అంటే క్రొత్త నిబంధన డాక్యుమెంట్స్ లేనప్పుడు, విచ్చలవిడి సువార్త పెరిగిపోయినప్పుడు, అప్పుడు అపోస్తులు కూడుకొని ఒక మాట నిర్ణయించుకొని ఇది మనం రాయాలబ్బా అని కంకణం కట్టుకుంటే ఆ రాసిన పుస్తకాల్లో ఒక పుస్తకం ఏదో ఒక ప్రతి మత్తయి సువార్త. దీన్ని చదివాడట ఎవరు? దీన్ని క్రాస్ చెక్ చేశారట ఎవరు? ఇదే లోక. అదే చదవడం మళ్ళీ వచ్చినాను ఒకసారి. ఘనత వహించిన తెయోఫిలా, ఆరంభం నుండి కన్నులారా చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్య నెరవేరిన కార్యములు గురించి వివరముగా రాయుటకు అనేకులు పూనుకొని ఉన్నారు కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవి నువ్వు తెలుసుకుంటావు. వాటన్నిటినీ మొదటి నుంచి నేను పరిశీలించి క్రాస్ చెక్ చేసి డిస్కవరీ చేసి నిజమా కాదని నేను కంకణానికి వచ్చి నా థియాలజీని, నా అనుభవాన్ని పూర్తిగా పెట్టి మత్తయ్య గారు చెప్పేవి నిజమా కాదా, మార్క్ గారు చెప్పేవి నిజమా కాదా, యోహాన్ గారు చెప్తాను నిజమా కాదా అని ఇవన్నీ చదువుకున్న తర్వాత నేను ఒక ఆన్సర్కి డిక్లేర్ అయిపోయాను. ఇవి నిజంగానే జరిగాయి. ఈ నిజంగా జరిగినవి ఇంకా సొసైటీకి
వారికి అందాలి అని, అన్యజనులకు కూడా ఈ సంగతులు తెలియాలని నీ పేరుని అడ్రస్ చేస్తూ ఆ రాసిన వాటిని పరిశీలించుకుని అక్కడ సంగతులు కొన్ని క్రోడీకరించి నాకు అందిన ఇన్ఫర్మేషన్లో నేను కూడా ఒక సువార్త రాయాలని ఫిక్స్ అయిపోయి నేను రాస్తున్న సువార్త పేరు అది. ఇప్పుడు చెప్పండి ఎలా వచ్చాయి సువార్తలు? ఇంకా గుర్తుపెట్టుకోండి, ఇంకా మన సువార్తలోకి వెళ్ళా. ఇది సువార్త. ఇలాంటి వారిని పిలుచుకున్నాడు. మనం ఎప్పుడు అనుకుంటాం యేసు ప్రభు వారిని ఎలాంటి వాళ్ళని పట్టుకున్నాడంటే యేసుల్ని, సుంకల్ని, దొంగల్ని, తిరుగుబోట్లని, జలేతు అనబడిన తీవ్రవాదుల్ని, ఇంకా మాట్లాడే బాధాకరమైన విషయాలలో సంతోషమనాలో ఏమనాలో తెలియదు కానీ చివరికి దొంగల ముఠాల్లో తిరుగుతున్న ఇస్కరియోతు యోధాను కూడా కూడెట్టుకుని ఆడికే తాళాలు ఇచ్చాడంట. ఇటు ఎలాంటి వాళ్ళతో తిరుగుతాడు ఇటు అంటే వాళ్ళని మార్చడానికి, నశించిపోతున్న వారిని ఎత్తికి రక్షించడానికి, వారిని మార్చి ఆయన రాజ్యంలో బలమైన పాత్రలుగా వాడుకోవడానికి పిలిచాడు. ఎవరిని పిలిచాడు? పండితులను పిలవలేదు. ఎవరిని పిలిచాడు? సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తిని పిలవలేదు. ఎవరిని పిలిచాడు? సొసైటీలో లెక్కలేను అని పిలవచ్చే దేవుడు ఈ సొసైటీలో ఎవరైనా ఉన్నారంటే నజరేయుడైన యేసు. నీ కుటుంబం నిన్ను వదిలేసిందో, నీ సమాజం నిన్ను వదిలేసిందో, నీ ఈదులో నిన్ను అందరూ అంటున్నారో, నిన్ను ఎవరేమంటున్నా నాకు తెలియదు కానీ నిన్ను ఎవరు ఏమనినా మళ్ళీ అదే వీధి, అదే ఊరు, అదే ప్రజలు మళ్ళీ వీడు ఫలభరితమైన వ్యక్తిరా అని నిన్ను అనాలి అంటే సూత్రం ఒకటే, ఆయన దగ్గరికి రా. ఏ ఊరు నిందించిందో, ఏ ప్రజలు అన్నారో మళ్ళీ వాళ్ళు నిన్ను పొగుడుతారు. చివరికి ఎంత వ్యవహారం అయిపోద్ది అంటే నువ్వు లేకపోతే దిక్కులేని పరిస్థితులు వాళ్ళకి వచ్చేస్తాయి. మత్తయిని మార్చిన దేవుడు, జక్కైన మార్చిన దేవుడు, గ్రీకు పౌరుని పట్టుకున్న దేవుడు, ఆ డబ్బుంటే అబ్బాయి ఆ మార్కును మార్చిన దేవుడు ఈ రాత్రి నువ్వు మాట వింటే చెప్పండి నీ జీవితంలో కూడా సొరవ చేసుకుని మార్చేస్తాడు, ఫలవర్తంగా మారుస్తాడు. అందుకే మత్తయ్య పేరు చెప్పండి యెహోవా బహుమానం. మత్తయ్య ఇచ్చిన యెహోవా బహుమానం. దేవుడు ఎవరికి మత్తయ్యని బహుమానంగా ఇచ్చాడంటే చెప్పండి నీకు ఇచ్చాడు. ఆ బహుమానం నాకు ఇచ్చాడు. ఆ మత్తయ్యని నాకు బహుమానంగా మార్చాడు. ఆ మత్తయ్య లేకపోతే నిజంగా ఆ బహుమానం నాకు దొరకకపోతే జీసస్ ఇంత బ్రైట్గా నాకు అర్థం కాలేదు. అందుకే ప్రభు నాకు బాగా అర్థం కావడానికి నాకు దొరికిన ఒకే ఒక ఫ్రూట్ చెప్పండి. న్యూ టెస్ట్మెంట్ ఎంట్రన్స్లో దొరికింది ఏం ఫ్రూట్ చెప్పండి? మత్తయ్య. మత్తయ్య మత్తయ్య చాలా అద్భుతమైన బహుమానంగా మనకు దొరికాడు, ఫలభరితంగా మనకు దొరికాడు. అందుకే ఆ మత్తయ్యని పట్టుకున్నాం, మనం జర్నీ చేస్తున్నాం. ఇది మత్తయి సువార్త, మత్తయి యొక్క జీవిత వృత్తాంతం. ఇంకా ఏమున్నాయంటే చాలా ఉన్నాయి. చివరికి వెళ్ళిపోయి ముందు మీకు ప్రశ్న వేసి నేను ముగిస్తున్నాను. ఇది మత్తయ్యే రాశాడని ఎవరు చెప్పారండి? నా మాట మీకు అర్థమవుతుంది. మరి పెద్ద అక్షరాలు ఉన్నాయి కదండి అంటే పెద్ద అక్షరాలు మత్తయ్య, నేను మత్తయ్యనే రాశానని రాశాడు. అది బైబిల్ ప్రింట్లో వేశారు. అది ఏది? బైబిల్ సొసైటీ ఉంది కదా బెంగళూరులో, వాళ్ళు వేశారు ఇది మత్తయ్య సువార్త అని అడుగుతున్నాను. ఇది మత్తయ్యే రాశాడని మత్తయ్య ఎక్కడైనా క్లెయిమ్ చేసుకున్నాడా? ఇది మత్తయి సువార్త అని ఎట్లా చెప్పగలమో తెలియాలంటే బ్రేక్ తర్వాత. బ్రేక్ ఎప్పుడు చెప్పండి? నెక్స్ట్ వీక్ రండి, వినండి, చెప్పండి, రక్షణ పొందండి, ఫ్రూట్ఫుల్గా మారిపోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.